ఈరోజు నేను ఈ యొక్క వీడియోలో మీరు ఒక విద్యార్థిని యూడేస్ ప్లస్లో డ్రాప్ బాక్స్లో ఎలా ఉంచడం అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకని మనం ముందుగా ఏం చేయాలంటే గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఎనీ బ్రౌజర్లో యూడేస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు మనకి యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని కనిపిస్తుంది. ఈ యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ మీద మనం క్లిక్ చేయాలి. స్టూడెంట్ మాడ్యూల్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది, యూడేస్ ప్లస్ హోమ్ పేజీ. అయితే ఇది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని అడుగుతుంది. అక్కడ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక న్యూ పేజీ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ 2024-25, 23-24 చూపిస్తుంది. ఇక్కడ మనం 2024-25ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి హోమ్ పేజీ, మన పాఠశాల యొక్క హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో ఈ విధంగా డాష్బోర్డ్, స్కూల్ డాష్బోర్డ్ ఉంటుంది. స్కూల్ డాష్బోర్డ్లో మన పాఠశాలలో ఉన్న తరగతులన్నీ చూపిస్తాయి, సెక్షన్లన్నీ చూపిస్తాయి. ఏ తరగతిలో ఎంతమంది విద్య ఆల్రెడీ ప్రోగ్రెస్ యాక్టివిటీ అనేది చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 1వ తరగతిలో యాడ్ స్టూడెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనం మన పాఠశాలలో ఇంతవరకు ఎక్కడా లేని విద్యార్థిని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవటానికి మన దగ్గర ఏం డీటెయిల్స్ ఉండాలంటే ఇక్కడ యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఏం అడుగుతుంది అనేది మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ మీరు మొబైల్ మోడ్లో పెట్టినప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపించటం లేదు. కాబట్టి సైడ్ ప్యానల్లో సైడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కార్నర్లో ఈ రైట్ సైడ్కి ఉన్నటువంటి యారో మార్క్ అనేది ఉంది. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ సైడ్ ప్యానల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ చూపించటం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని మళ్ళీ ఇంటూ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ వెళ్తాయి. మనము ఏది కావాలంటే అది. కాబట్టి ఇలా కాకుండా మనం ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ డెస్క్టాప్ సైట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు స్క్రీను పర్సనల్ కంప్యూటర్లో ఎలా చూపిస్తుందో అన్ని ఆప్షన్స్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని జూమ్ చేసినప్పుడు పెద్దగా చేయండి. ఈ విధంగా యాడ్ స్టూడెంట్ ఆప్షన్ కనపడుతుంది. మనం ఇప్పుడు ఇది స్కూల్ డాష్బోర్డ్ సెలెక్ట్ అయింది కాబట్టి స్కూల్ డాష్బోర్డ్లో ఉన్నాము. ఇప్పుడు యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ వివరాలు అడుగుతున్నాయి అనేది ఇక్కడ గమనించండి. జనరల్ ప్రొఫైల్లో 4.1.1 స్టూడెంట్ నేము యాజ్ పర్ స్కూల్ రికార్డ్ అనేది అడుగుతుంది. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము అది ఆధార్లో ఉన్న ప్రకారము ఎంటర్ చేయండి. 4.1.2లో సెలెక్ట్ జెండర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా 4.1.3లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఈ స్టూడెంట్ స్టేట్ కోడ్ అనేది అది ఆప్షనల్ కాబట్టి ఈ స్టూడెంట్ స్టేట్ కోడ్ అనేది చైల్డ్ ఐడి ఇదివరకు. ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫోలో మనకి చైల్డ్ ఐడి అనేది లేదు కాబట్టి అది వదిలేయండి, అది ఆప్షనల్. నెక్స్ట్ మదర్స్ నేమ్ ఎంటర్ చేయండి, జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ఫాదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. అదేవిధంగా గార్డియన్ నేము అవసరం లేదు. ఆధార్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్లో ఉన్న పేరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను లైవ్లో ఒక విద్యార్థి వివరాలు ఎంటర్ చేసి ఎలా సబ్మిట్ చేయాలో మీకు ఈ లైవ్ ప్రాసెస్ చూపిస్తాను. మీరు కూడా ఇదే విధంగా జాగ్రత్తగా చేసుకోండి. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేము, ఫాదర్స్ నేము, తర్వాత విద్యార్థి యొక్క ఆధారు,
ఆధార్లో ఉన్న పేరు ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క ఆప్షన్ కనపడుతుంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి వారి పేర్లు అవన్నీ చూపిస్తాయి. చూపించినప్పుడు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అయి మీరు భావిస్తే మీరు ఇక్కడ మనకి ఈ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంది. అన్నీ కరెక్ట్ అయితే ఓకే. ఏదైనా పొరపాటు ఉన్నట్టయితే మీరు క్యాన్సిల్ కొట్టుకోవచ్చు ఏదైనా పొరపాటు ఉంటే. లేకపోతే ఇక్కడ మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ ఆల్ అని ఉంది, సెలెక్ట్ ఆల్ అనే ఈ చెక్ బాక్స్లో టిక్ పెట్టండి. ఇలా టిక్ పెట్టినప్పుడే కన్ఫర్మ్ చేయగలగాలి. ఆ టిక్ తీసేస్తే మీకు అక్కడ సెలెక్ట్ ఆ బాక్స్ అనేది కనపడటం లేదు. కాబట్టి చాలామంది ఇక్కడ ఈ బాక్స్ ఇక్కడ బాక్స్ ఉంది, సెలెక్ట్ ఆల్ అన్నీ కరెక్ట్గా ఉంటే సెలెక్ట్ ఆల్ దగ్గర టిక్ పెట్టండి. టిక్ పెట్టేసి ఇది కరెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఆ యొక్క విద్యార్థి పేరు వస్తుంది. ద స్టూడెంట్ హ్యాస్ బీన్ ఇనిషియలైజ్డ్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, స్టూడెంట్ నేమ్ వస్తుంది. అదేవిధంగా క్లాసు 1. ఇంకా కొత్త స్టూడెంట్ని మరొక స్టూడెంట్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు యాడ్ స్టూడెంట్ ఆప్షన్ మీదకి వెళ్ళాలి. లేదా గో టు న్యూ ఎంట్రీ లిస్ట్ మీదకి వెళ్ళినా కూడా మనకి ఈ విధంగా మనకు నోటిఫికేషన్ చూపిస్తుంది. అయితే GPEPFE అనేది ఇంకా వారికి ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంతవరకు అడ్మిషన్ అనేది ఫస్ట్ క్లాస్ సంబంధించి సేవ్ అయి ఉండటం జరుగుతుంది. ఈ విధంగా 1వ తరగతి అదే గో టు న్యూ ఎంట్రీ లిస్ట్లోకి వెళ్ళిన ఇక్కడ మనకి ఈ విద్యార్థికి సంబంధించి ఈ పేరు అనేది చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఎంట్రీ స్టేటస్లో నాట్ స్టార్టెడ్ ఉంది. ఇక్కడ ఈ ఫామ్స్ ఉన్నాయి. ఇవి GPEPFE ఈ 3 అనేది తర్వాత ఇంకా ఎనేబుల్ చేస్తారు. ఆ డేటా తప్పుగా ఉన్నట్లయితే మనము ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది ఉంది, డిలీట్ ఆప్షను. కాబట్టి ఇక్కడ ఆర్ యూ షూర్ టు వాంట్ టు డిలీట్ రికార్డ్ పర్మనెంట్లీ అన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ రీజన్ దగ్గర డూప్లికేట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ, డ్యూ టు డెత్ ఇవి పెట్టుకోవచ్చు. ఏదైనా పొరపాటుగా ఆ విద్యార్థి ఆ పేరు అనేది నమోదై ఉంటే అక్కడ పెట్టుకొని ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిమార్క్స్లో కూడా మనం రాయొచ్చు పొరపాటున నమోదై ఉన్న పక్షంలో. కాబట్టి ఈ విధంగా ఈ ఆప్షన్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. పొరపాటున అంటే ఆ అడ్మిషన్ అనేది మీరు పేరు కానీ ఇంకేదన్నా తల్లి తండ్రి పేరు అబ్బాయి పేరు ఏదైనా తప్పు కొట్టున్నట్లయితే అక్కడే పేరు ఎదురుగా ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.